మావయ్య గారు ప్లీజ్ ఏదైనా చెప్పండి. ప్రేమ అనేది ఎలాంటి అనుభూతి అంటే దాని గురించి పెద్ద పెద్ద కవులు రచయితలు కూడా చెప్పలేకపోయారు. ఇక నేనేం చెప్పగలను? మీ అత్తయ్యకి ఈ సందర్భంలో థ్యాంక్స్ చెప్పి తీరాలి. తను నా జీవితంలోకి వచ్చి దానికి అందాలు తెచ్చినందుకు. థ్యాంక్ యూ మావయ్య. సరే, ఇక నేను బయలుదేరుతాను. మీరు బయలుదేరుతున్నారా? అవునన్నా, ఇంట్లో అందరినీ జాగ్రత్తగా చూసుకో. సరే. యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ దిస్ హౌస్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్ నాన్నగారు. యూ టూ. ఏమండి, చేరుకోగానే ఫోన్ చేయండి. ప్రదీప్, నీకోసం లెమన్ టీ తీసుకొచ్చాను. నీకు ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. ఇదిగో ప్రదీప్, బ్రేక్ఫాస్ట్ రెడీ. నాకు ఆకలి కాలేదు. ప్రదీప్ బావా, ఇవాళ వ్యాలంటైన్స్ డే సందర్భంగా నువ్వు ప్రేమ గురించి నీ అభిప్రాయం చెప్పాలి. అంటే మీరు వ్యాలంటైన్స్ డే గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి. హే, మీకు ఇప్పుడే కొత్తగా పెళ్ళైంది. ప్రేమ గురించి చెప్పడానికి మీ దగ్గర చాలా సమాచారం ఉంటుంది. చెప్పవేంటి బావా? సరే వదిలే. సరే, ఇప్పుడు నువ్వు చెప్పు నీ అభిప్రాయం ఏంటో. నాకు యాక్చువల్లీ కిచెన్ లో కొంచెం పని ఉంది, వెళ్ళాలి. అరే, ఆ పనంతా తర్వాత చేసుకోవచ్చు. ముందు నీ అభిప్రాయం ఏంటో చెప్పు. నా ఉద్దేశంలో ప్రేమ అంటే ఏమిటంటే జీవిత భాగస్వామి ఎలా ఉన్నాడో అలాగే యాక్సెప్ట్ చేయడం. తనలో ఉన్న లోపాలు, మంచితనం అన్నీ సహించాలి. నిజమైన ప్రేమ అయితే ఏ ఒక్కరిని మార్చాలని అనుకోదు. భలే ఉందే. చదువుకున్న అమ్మాయిలు విషయం తెలిసినా తెలియకపోయినా కబుర్లు మాత్రం బాగా చెప్తారు. అవునా? రా మమ్మీ, రా. సరైన సమయానికే వచ్చావు. కూర్చో. ఇప్పుడు నువ్వు చెప్పాలి. నువ్వు ప్రేమ గురించి ఏమనుకుంటున్నావో చెప్పు. నా ఉద్దేశంలో అబ్బాయి అమ్మాయిని షికార్లకి, సినిమాలకి తీసుకెళ్తాడు, టిఫిన్ పెట్టించి మంచి మంచి గిఫ్ట్లు కూడా ఇస్తారు. మీ నాన్నగారు నాకు ఈ విషయంలో ఎలాంటివి చేయలేదు. మరి నాకేం తెలుస్తుంది ఈ వ్యాలంటైన్ డే అంటే ఏంటో? ఇవాళ పార్టీ కోసం ఇవన్నీ ఏర్పాటు చేశాను. ఇవి చాలుగా ఆంటీ? చాలడం కాదు, చాలా బాగున్నాయి. నాకు ఎక్సైటెడ్ గా ఉంది. ఇలాంటి పార్టీ మా ఇంట్లో మొదటిసారి జరుగుతుంది. నాన్న సాగర్, ఇలారా. ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఓకే. నీకు తెలుసా తనేమేం ప్లాన్ చేసిందో? చాలా బ్రహ్మాండమైన పార్టీ జరగబోతుంది. అందరూ ఆశ్చర్యపోతారనుకో. అయినా పార్టీ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? చూసారా ఆంటీ, నేను చెప్పానుగా సాగర్ రియాక్షన్ ఇలాగే ఉంటుందని. అరే, ఎంతో గొప్పగా పార్టీ ప్లాన్ చేస్తుంది జాహ్నవి. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మ్యూజిక్, గేమ్స్ కూడా ఉంటాయి. పైగా భోజనం కూడా కొత్త రకంగా ఉంటుంది, చాలా టేస్టీగా. మంచిదేగా. మీ అందరికి ఏది మంచిదనిపిస్తే అదే చేయండి. వంశీ, కొంచెం ఉండు సాగర్. నీకు తెలుసా సాగర్, వంశీ ఏమో ఇవాళ సాయంత్రం వాలంటైన్స్ డే పార్టీ కోసం వీడియో రికార్డ్ చేస్తున్నాడు. మనం కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఏంటిదంతా? వంశీ నన్ను వెళ్ళనివ్వు. నీకు నిజంగానే మతిపోయినట్టుంది. గంగని ముట్టుకునే ధైర్యం నీకెలా వచ్చిందిరా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సాగర్, జాహ్నవి ఎంతో సరదా పరిచేస్తుంటే నువ్వెందుకు అలా అంటున్నావు? సరే అన్నానా? సరే, నేను కొంచెం చీజ్ ఆర్డర్ ఇవ్వాలి. నేను కిచెన్ లోకి వెళ్తాను. జాహ్నవి, నేను ఏ షూట్ గీట్ చేయదలుచుకోలేదు. ఓకే? రియలీ? వంశీ,
ఇక్కడ మనకేం కుదరదు. మనం అక్కడికి టెర్రస్ పైకి వెళ్ళి షూట్ చేద్దాం. ఎక్స్టీరియర్లో ఫ్రేమ్ కూడా అందంగా కనిపిస్తుంది. వెళ్దామా? ప్లీజ్ కమ్ నా సాగర్. జాహ్నవి ప్లీజ్. ప్లీజ్ సాగర్. రా సాగర్. జాహ్నవి ప్లీజ్. జాహ్నవి నేను చెప్పానుగా నీకు. కమ్ ఆన్ సాగర్. జాహ్నవి ప్లీజ్. ఓకే వంశీ, షూట్. నేను చెప్పాను కదా నేనే షూట్ చేయనని. హే సాగర్, సారీ చెప్పాను కదా. పాత సంగతులన్నీ మర్చిపో. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను, నిజంగా. ఇంత కోపం మంచిది కాదు. స్లోలీ. నేనంతా సాగర్తో షేర్ చేసుకోవడానికి తొందరపడిపోయాను. నా సొంతమైంది కేవలం నాకే సొంతం. నా ఫియాన్సీని నా జీవితం అంతా నా దగ్గరే ఉంచుకోవటానికి నేనేం చేయటానికైనా నేనెప్పుడు సిద్ధమే. వాహో, బాగా చెప్పావు. సరే సాగర్, ఇప్పుడు నీ వంతు. ప్రేమ గురించి నీ అభిప్రాయం ఏంటో కొంచెం చెప్పు, సరేనా? ప్లీజ్. ఐ డోంట్ నో. సాగర్, హే సాగర్, అలా లేచిపోతే ఎలా? కొంచెం ఏదో ఒకటి చెప్పాలి కదా. కమ్ ఆన్ సాగర్, ఏదో ఒకటి చెప్పు. నేను చెప్పానుగా ఐ డోంట్ నో. బహుశా సాగర్కి ప్రేమ గురించి అసలేం తెలియదేమో. ప్రేమ అంటే అర్థం త్యాగం, బలిదానం, ఇతరుల సంతోషం. అందుకుగాను తన సర్వస్వం కోల్పోవాల్సి వచ్చినా సిద్ధపడాలి. ప్రేమలో తన ప్రియుని బలవంతంగా బంధించాలనుకోకూడదు. నిజానికి ఎగిరిపోయే స్వేచ్ఛని ఇవ్వాల్సి ఉంటుంది. తను నిజంగా తనకే సొంతమని నమ్మకం ఉన్నప్పుడు తన దగ్గరకు వస్తాడనుకోవాలి. లేదంటే తనని ఎగిరిపోని, బతుకుని, ఆనందంగా ఉండని. మనకి బాధగా ఉంటే ఉండొచ్చు, కానీ మనం కోరుకుంటున్నవాడు సంతోషంగా ఉండాలి. ఆ తృప్తి చాలు. కాదంటావా సాగర్? విచిత్రమైన మనుషులు వీళ్ళు. పబ్లిక్గా చెప్పేస్తున్నారా? ఎక్స్క్యూజ్ మీ. గంగ నిన్ను మెత్తడి చెప్పుతో కొట్టి వెళ్ళిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే తనకెంత ధైర్యమో చూసావా? బహిరంగంగా అలా చెప్పిందంటే. జస్ట్ షట్ అప్. గంగని సమర్థిస్తూ నన్నెగతాలు చేస్తున్నావా? అసలు నా ఉద్దేశం ఏంటంటే. నాతో వాదించకు. నేను నీకో పని చెప్పాను కదా, అది చేసావా లేదా? అంత రెడీగా ఉంది. తనేం చెప్పాలనుకుందో చెప్పేసిందా గంగ. ఇక తన నోరు విప్పి ఏం చెప్పలేదు. ఇది నేను నీకిస్తున్న వాగ్దానం. బహుశా సాగర్కి ప్రేమ గురించి అసలేం తెలియదేమో. ప్రేమ అంటే అర్థం త్యాగం, బలిదానం, ఇతరుల సంతోషం. అందుకుగాను తన సర్వస్వం కోల్పోవాల్సి వచ్చినా సిద్ధపడాలి. సాగర్, ప్రదీప్ ఎక్కడున్నాడో చూడు. తన గదిలో ఉండుంటాడు. వెళ్ళి పిలుచుకురా, తనతో మాట్లాడాలి, సరేనా? ఇవాళ ఉదయం నేను నీతో చాలా రూడ్గా మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. వద్దు ప్రదీప్, ప్లీజ్ అలా సారీ చెప్పకు. నాకు తెలుసు ప్రదీప్, నువ్వు కావాలని చెప్పి ఎవరిని హర్ట్ చేయవు. అన్నట్టు ప్లీజ్ మీరు అలా అనుకోవద్దు. అదేంటంటే
మీరు నన్ను ఏమైనా అంటే నేను బాధపడతానని. ఎందుకంటే మన ఇద్దరం ఒకరికొకరు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. అందుకు కొంచెం టైం పడుతుందిగా. అన్నయ్యకి వదినికి మధ్య ఇంకా సఖ్యత కుదరలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వాళ్ళ వ్యాలంటైన్స్ డే నాడు కూడా ఒకరికొకరు ఏం చెప్పుకోలేరు. నేనేం చేయాలి? హ్యాపీ వ్యాలంటైన్స్ డే సుప్రియ. నీ ఇష్టాల గురించి నాకు ఇంకా సరిగ్గా తెలియదు, అందుకని నాకు నచ్చిందేదో నేను తీసుకొచ్చాను. ఐ హోప్ నీకు ఇది నచ్చుతుందని. ప్రదీప్ నా కోసం గిఫ్ట్ తెచ్చాడా? అన్నయ్య ఎక్కడున్నాడో చూడాలి. ఏం జరుగుతుందన్నయ్య? ఇవేవో స్క్రూలు ట్రై చేస్తున్నాను. వావ్, గిఫ్ట్ వింతగా ఉందే. ఎవరిచ్చారు? యాక్చువల్లీ అదేమో ఎందుకలా సిగ్గుపడుతున్నావు? ఇదేదో వదిన నీకు వ్యాలంటైన్స్ డే సందర్భంగా గిఫ్ట్గా ఇచ్చినట్టు. ఆ మాట నిజమే, తనే ఇచ్చింది అది. అవునా? రియల్లీ? నీకు ఇది వదినిచ్చిందా? ఓపెన్ చేసి చూడనా? అరే అసలేంటి చూడండి నన్ను. ఓ బ్రాండ్ న్యూ వాచ్. సూపర్ ఉందన్నయ్య, ఈ వాచ్ చాలా బాగుంది. అదంతా బాగానే ఉంది సాగర్, కానీ నేను తనకి ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. అయితే ఏమైంది? ఈ గడియారం చూడ్డానికి ఎంత బాగుందో. అన్నయ్య ఏదైనా గొడవ చేయడానికి ముందే నువ్వు ఇక్కడి నుంచి చల్లగా జారుకో సాగర్. టీ గొప్పగా ఉంది వదినా. ఇంత ప్రేమ నీకు. వ్యాలంటైన్స్ డే నాడు గిఫ్ట్లు అవి ఇచ్చావా? ఓ, అది ఓ, నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్, నైస్. సరే, ఇదంతా ఓకే. ఆ టీ నాకివ్వండి, నేను తాగేస్తాను. మీ ఇద్దరు బయటికెళ్ళి కాస్త అలా తిరిగి రండి. ఇప్పుడా? ఇంకెప్పుడు? బయట వాతావరణం చూసావా ఎంత అందంగా ఉందో. పైగా వ్యాలంటైన్స్ డే. లేచి సాగర్, బయట. నాకు ఇక్కడ చాలా పని ఉంది. ఎప్పుడేం చేసుకోవచ్చు. లేండి ముందు సాగర్. సాగర్. అన్నయ్య నా మీద ఒట్టు పెడుతున్నాను, వెళ్ళక తప్పదు. గో 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 గో. థ్యాంక్ గాడ్, ఆ గిఫ్ట్ నేనే ఇచ్చానని ఇద్దరికీ తెలియనే తెలీదు. ఈ వ్యాలంటైన్స్ డే మనిద్దరికి కూడా చాలా స్పెషల్ డే కాబోతుంది గంగా. సాగర్ నేను శాశ్వతంగా ఒకటైపోతాం. నువ్వేమో సాగర్ జీవితంలోంచి, ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా అవుట్. జాహ్నవి, ఇవాళ అసలు బయటికి రాలేదని మమ్మీ ఇప్పుడే చెప్పింది నాకు. లంచ్ కూడా చేయలేదంటగా నువ్వు. ఇలా రూమ్లో ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు? సరే, ఇదేంటి కెమెరానా? ఇదేంటి జాహ్నవి?
మంచి పని చేశాను, నేను తొందరగా వేరే వీడియో చూపించాను. లేదంటే ఇది నేను మన పాత ఫొటోస్ని వీడియోస్ని చూస్తున్నాను. ఈ మధ్య నువ్వు ఏ లోకంలో ఉంటున్నావో తెలియడం లేదు. ఏ పనిలో బిజీగా ఉంటున్నావో. వ్యాలంటైన్స్ డే రోజు కూడా నువ్వు నాకు ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. ఐ లవ్ యూ అని కూడా చెప్పలేదు. నీకు అసలు రొమాంటిక్గా ఉండే టైం లేదు. ఐఎమ్ సారీ జాహ్నవి, ఐఎమ్ రియల్లీ సారీ. ఏంటో తెలీదు, యాక్చువల్లీ అసలేం లేదు. ఏదో ఇప్పుడు చెప్పు, నీకేం కావాలి? నేనేది అడిగితే అది ఇవ్వగలవా నువ్వు? ఒకసారి అడిగి చూడు, నువ్వు ఏం కావాలో అడుగు. నిన్ను తప్ప వేరే ఏం అడగగలను నేను? నేను నా లైఫ్ మొత్తం నీతోనే గడపాలనుకుంటున్నాను సాగర్. ఐ నో దాట్ నువ్వు నీ కుటుంబం ముందు వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉంటావు. నాకింకోటి కూడా తెలుసు, మనం లండన్ తిరిగి వెళ్ళిపోయాక అన్ని పూర్వంలాగే అయిపోతాయని తెలుసు. నా మీద నీకున్న ప్రేమ మనిద్దరినీ ఒకటి చేస్తుంది. అంతే కదా సాగర్? ప్రేమ అంటే అర్థం త్యాగం, బలిదానం, ఇతరుల సంతోషం. అందుకుగాను తన సర్వస్వం కోల్పోవాల్సి వచ్చినా సిద్ధపడాలి. ఏమైంది? ఏంటి ఆలోచన? ఏం లేదు. మనం ఎప్పుడు కలిసే ఉంటాం, రైట్ సాగర్? థ్యాంక్స్, ఐ లవ్ యూ. నీకు చెప్పనా, ఇవాళ పార్టీ కోసం నేనేం డిసైడ్ చేశాను? బ్రహ్మాండమైన పార్టీ అది. మ్యూజిక్, డాన్స్, ఎవ్రీథింగ్. ప్రేమ అంటే అర్థం త్యాగం, బలిదానం, ఇతరుల సంతోషం. అందుకుగాను తన సర్వస్వం కోల్పోవాల్సి వచ్చినా సిద్ధపడాలి. కాదంటావా సాగర్? చదువుకుంటున్నావా? చదువు సాకుతో ఎవరి గురించో ఆలోచిస్తున్నట్టున్నావు. నీకు అసలు వేరే పనే లేనట్టుందిగా. ఎవరేం ఆలోచిస్తున్నారో, ఎవరేం చేస్తున్నారో అదే చూస్తూ ఉంటావుగా, అంతేగా? చెప్పాలంటే అందులో నీ తప్పు కూడా లేదులే జాహ్నవి. నీ లైఫ్లో చేయడానికి వేరొక పనే లేదుగా నీకు. కానీ నాకు అది మంచిది కాదనిపిస్తుంది. నువ్వు అసలు నీ కోసం, నీ ఫ్యూచర్ కోసం ఏదో ఒక మంచి పని చేయాలిగా. నేను చేయాల్సిందేదో నేను చేస్తూనే ఉన్నాను. ఇవాళ సాగర్తో కలిసి వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. ఇక నువ్వేమో నువ్వు ఇక్కడే కూర్చొని నీ పుస్తకాల లోకంలో విహరిస్తూ ఉండు. అది తప్ప ఇంకేం చేయలేవు కదా నువ్వు. వ్యాలంటైన్ డే లాంటి సంగతులు నీలాంటి వాళ్ళకు అవసరం, నాకంత అవసరం కాదు. నీ ప్రియుణ్ణి చేరువ చేసుకోవడానికి నీకు సాకులు అవసరం అవుతూ ఉంటాయి. కానీ నేను అలా అనుకోను. నాకైతే ప్రతిరోజు ప్రేమికుల రోజులాగా అనిపిస్తుంది. ఏదో ఒక్కరోజు ప్రేమికుల రోజు అనుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రేమ గురించి? ఎవరి మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందో వాళ్ళు ఎన్నటికీ ఒంటరి వాళ్ళు కాదు. నీకు ఈ సంగతి తెలిస్తే బాగుండేది. నువ్వు ప్రేమించిన వాళ్ళు నీ దగ్గరేగా ఉన్నారు. మరి నువ్వు నా దగ్గరకు వచ్చి నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? నేనిచ్చే ఒక సలహా విను. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. జీవితం ఎంతో అందమైంది, అమూల్యమైంది. ఇది ఒకేసారి దొరికే వరం. అందువల్ల ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడానికి బదులు అప్పుడప్పుడు నీ సంగతి కూడా ఆలోచించుకో. అది నీకే మంచిది.
నువ్వు చూసుకొని చాలా మిడిసిపడతావు కదూ. ఇవాళ నీ మిడిసిపాటుతను అంతం చేస్తాను నేను. ఎంతో గొప్పగా తల ఎగిరేసుకుని తిరిగే ఈ గంగకి ఈ పార్టీ తర్వాత తన మొహం దాచుకునే చోటు కూడా లేకుండా చేస్తాను. చూస్తూ ఉండు.